అందరికీ నమస్కారం, నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన ఛానల్లో చేయబోతున్న రివ్యూ ఏంటి అంటే కియా సోనెట్. దిస్ ఈస్ డీజిల్ వెహికల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వాట్ ఈజ్ వెహికల్ అన్న దానికి సంబంధించి మనం వెహికల్ ఓనర్తో మాట్లాడదాం. వెహికల్ ఓనర్ పేరు వచ్చేసి మిథున్ గారు. హాయ్ అండి మిథున్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెహికల్ని చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి? యాక్చువల్గా మనకు ఈ సెగ్మెంట్లో చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి కంపెనీలోనూ ఒక కాంపాక్ట్ ఎస్యూవీ అని చెప్పేసి ఉంటుంది. వాటన్నింటినీ ఫిల్టర్ చేసి ఇదే వెహికల్ని చూస్ చేసుకోవడానికి ఆన్ దట్ మూమెంట్ మీకు ఏదైనా రీజన్స్ ఉన్నాయా? యా అండి, చెప్పండి. మేము XUV 300 ఒక టెస్ట్ డ్రైవ్ చేసాము. ఓకే. నెక్స్ట్ WRV ఒకటి చూసాము. ఓకే. నెక్స్ట్ టాటా నెక్సన్ ఒకటి చూసాము. ఓకే. కాకపోతే ఈ 12 వెహికల్ తీసుకుని 12.5 lakhs కండి. ఓకే. ఈ ప్రైస్ రేంజ్ లో కొంచెం ప్రీమియర్ అండ్ ఇంకోటి మా ఫ్యామిలీలో ఐ థింక్ దిస్ వాజ్ ద ఫస్ట్ కార్. ఓకే. సో విత్ సన్ రూఫ్, సో కొంచెం ప్రీమియం, కొంచెం లగ్జరీ ఫీచర్స్ అట్లా కొంచెం ఉండాలని చెప్పి అది చూస్ చేసుకున్నాం అంతే. XUV 300 చాలా ఇష్టం ఉండే, కాకపోతే అది టాప్ ఎండ్ వచ్చేసరికి 14 వరకు వచ్చేసింది. సో ఇది 12.5 అలా అని చెప్పి వెంట్ ఫర్ దిస్. ఓకే. దెన్ మనకు టాటా నెక్సన్ కూడా వస్తుంది ఇదే సెగ్మెంట్ లో. మ్యాగ్నెట్ వస్తుంది, ట్రైబర్ వస్తుంది. కాకపోతే వాటిని ఎలా ఫిల్టర్ చేసి అవి యాక్చువల్ చూడలేదు, ఓన్లీ టాప్ అంటే నేను అట్లా అనుకున్నా. టాటా ఒకటి, మహీంద్రా అండ్ ఈ హోండా, ఈ 3 చూసాను. నెక్సాన్ లో కూడా నెక్సాన్ టాప్ ఎండ్ కొంచెం ప్రైస్ ఎక్కువ అయిపోయింది, 13 క్రాస్ అయిపోయింది డీజిల్. యాక్చువల్లీ మా బడ్జెట్ 12 అరౌండ్ ఉండే. సో ఈ వెహికల్ మనకి నచ్చుతున్నాంగా అని చెప్పి 12.5. ఈ వెహికల్ వేరియంట్ ఏది? HTX అండి. HTX. ఓకే, ఫైన్. అంటే ఈ ఫిల్టరేషన్ అన్నది మీరు ఆ ప్రైస్ రేంజ్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. దెన్ ఈ కార్ వచ్చేసి గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ అయితే చేయలేదు. అవునండి. అండ్ రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ అయితే మీరు ఇది వరకు మన ఛానల్ చూసారు. అండ్ అది వరకు అంటే మీరు వెహికల్ కొనే ముందు చూసి ఉండకపోవచ్చు. మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే వెహికల్ కొనే ముందు ఆ కార్ లో ఉన్న ప్రోస్ చూస్తాం. అవునండి. ఎక్కువగా ఆ కార్లో ఏం ప్రోస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి చూస్తాం తప్పనిచ్చి ఆ కార్లో ఉన్న కాన్స్ అనేది మనం తక్కువగా ఫోకస్ చేస్తాం అన్నది నా అభిప్రాయం. మీరు దానికి ఏకీపిస్తారు? అంటే ఎప్పుడైనా కూడా మనం ఒక కార్ కొంటున్నామంటే ఆ కార్లో ఉన్న ప్రోసే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి తప్ప నుంచి ఇక్కడ కాన్స్ అనేది ఫోకస్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు లగ్జరీ ఫీచర్స్ అవ్వచ్చు, అది ఇది సన్ రూఫ్, ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్నవి ఈ బిల్ట్ క్వాలిటీ అవ్వచ్చు, లేకపోతే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అవ్వచ్చు, వీటికి వచ్చేపాటికి మనకు కొంచెం ఆలోచించాం. రైట్. అండ్ ఈ విషయం గురించి మనం ఆలోచించట్లయితే రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ లో కూడా మనకు కియా సోనెట్ అనేది పూర్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసి అనిపించింది. అప్పుడు మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకేమనిపించింది అంటే మేబీ నేను కారు కొనక ముందు ఆ వీడియో అంటే అది జరుగుంటే నేను చూసుంటే మేబీ నేను వేరే ఆప్షన్ చూస్ చేసుకునేవాడిని. ఓకే. అండ్ ఇంకోటి దీనికి మీరు చెప్పిన పాయింట్ యాడ్ చేయగలను. సేమ్ నాకు కన్సర్న్ ఉండే బిల్డ్ క్వాలిటీ అని చెప్పి జస్ట్ తీసుకునే సేల్ పర్సన్ నేను ఐ థింక్ 4-5 times ఎవ్రీ టైం అడిగిన, మీరు ఒక ఫ్యామిలీకి రికమెండ్ చేయగలరా, పక్కా బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుందా, ఏం మంచిగా ప్రాబ్లమ్స్ ఏం రావుగా అంటే హీ వాజ్ వెరీ షూర్ పక్కా బిల్డ్ క్వాలిటీ మంచిదని చెప్పి హీ టోల్డ్. ఐ థింక్ 1 year బ్యాక్ ఇట్ వాజ్ ఆల్ హ్యాపెన్. ఓకే. మేబీ ఇప్పుడు కంపేర్ టు లాస్ట్ 1 year ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ కానీ లేకపోతే కార్ గురించి అని చెప్పి మీ వీడియో చూసిన తర్వాత. టు బి ఫ్రాంక్. దెన్ వాట్ అబౌట్ కార్ ప్రోస్? ఇంజన్ రిఫైన్మెంట్ అండి. మనకి ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అన్న కూడా, ఒక ఏసీ అనేది దానిలో లేకపోతే ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అని కూడా మనకు తెలియదు. చాలా మంది లైక్ ఎక్కిన తర్వాత పెట్రోల్ వెహికల్ అని అడిగారు, లేదు పెట్రోల్ డీజిల్ అంటే ఓకే అంటే రిఫైన్మెంట్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటుండే. యా దానండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్రీమియం లుక్, కొంచెం ప్రీమియం లుక్. అండ్ నెక్స్ట్ దీని రియర్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుందండి కంపేర్ టు బూట్ స్పేస్ అండి. 392 liters బూట్ స్పేస్ ఇక్కడ యూజ్ అయ్యాం, కాకపోతే దిస్ వన్ అడ్వాంటేజ్, ఒక ప్రో లాగానే అనిపించింది. మన ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళేప్పుడు ఎగ్జాక్ట్ ఎట్లా అంటే మేము ఒక టూ కార్స్ లో ట్రావెల్ చేసాం అనుకోండి. ఓకే. ఒక కార్ లో మొత్తం వ్యాగనార్ లో ఇందులో ట్రావెల్ చేస్తాం. వ్యాగనార్ లో ఒక 5 minutes కూర్చొని, కాకపోతే 2 cars లగేజ్ మొత్తం ఇందులోనే వేసుకుని వెళ్ళాం. అదొక అడ్వాంటేజ్ అండి. గ్రౌండ్ క్లియరెన్స్ అండి. మాకు విలేజ్ ఉంటుంది, సో విలేజ్ కి వెళ్తూ ఉంటాం. సో చాలా కాన్ఫిడెంట్ గా ఏం ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు. అంటే దిగి వెళ్తుందా వెళ్ళదా అని చెప్పి అంతేం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ సఫిషియెంట్ గా ఉంటుంది. అది చాలా కాన్ఫిడెంట్ ఆ విషయంలో. మాత్రం దీని హార్డ్ సస్పెన్షన్ అండి. స్టార్టింగ్ నేను హార్డ్ సస్పెన్షన్ గురించి తెలియకుండా ఏమనుకున్నా అంటే గుంతలలో బాగా ఎత్తేస్తుండే. సో నేను బ్రీజా కడతాను కంపేర్ చేస్తే నాకు ఏమనిపించింది, బ్రీజాలో ట్రావెల్ చేస్తే అసలు సాఫ్ట్ సస్పెన్షన్ ఉండే, గుంతలో చాలా ఎక్కువ ఎత్తేసిన ఫీలింగ్ తక్కువ అనిపించింది. నా కార్లో ఎక్కువ అనిపించింది. తర్వాత నేను చూసుకొని మనం వీడియో చూసి అన్ని ఒక రివ్యూ చేసుకుంటే హార్డ్ సస్పెన్షన్ మనకే బెటర్, మనకి హైవేలో కొంచెం స్టెబిలిటీ ఉంటుందని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యాను. సో అదొక అడ్వాంటేజ్ అని నేను ఫీల్ అవుతా. నెక్స్ట్ దీన్ని
ఈ స్టీరింగ్ టైప్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ అని చెప్పి వాళ్ళు అంటుండండి. అంటే అది వాని మెకానిజం ఏందో తెలియదు కానీ జస్ట్ ఆ వర్డ్ ఒకటి తెలుసు. బట్ చాలా స్మూత్ అనిపిస్తుంది, జస్ట్ 2 ఫింగర్స్ అని మనం తిప్పొచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. లైటింగ్ అండి, దీనికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో నైట్ లో మంచి హై విజిబిలిటీ ఉంటుంది. ఓకే, యా ఐ థింక్ ఇంతే అండి. దెన్ వాట్ అబౌట్ కార్ కాన్స్ మెయిన్ వచ్చేసి నాకు బిల్డ్ క్వాలిటీ అండి. అవి కొట్టున్నా కంప్లీట్. మీకు నేను బంపర్ ఇట్లా లేపి చూపిస్తా, అంటే హౌ మచ్ వెయిట్ ఇట్ ఈస్ అండ్ ఇట్లా జస్ట్ నీకు ఇట్లా ప్రెస్ చేసి చూపిస్తా. ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్, అంటే అంత సేఫ్ ఒక సెక్యూర్ కార్లో నేను ట్రావెల్ చేస్తున్న ఫీల్ అంత మాత్రం అనిపించదు. యాజ్ అ క్రాష్ టెస్ట్ చూసిన తర్వాత నేను ఐ థింక్ 15,000 కిలోమీటర్స్ ఇప్పటికి కార్ డ్రైవ్ అయిందండి. 15,000లో ఆల్మోస్ట్ ఒక 14,500 నేనే డ్రైవ్ చేసిన. నో ద సెకండ్ పర్సన్, ఎందుకంటే సెకండ్ పర్సన్కి ఇస్తే ఎలా నడుతుందో తెలియదు, ఒక భయం ఉంది. సో కంప్లీట్ ఏమున్నా నేనే ఒక 80, 90, 100 చూసుకొని చాలా కేర్ఫుల్గా నీట్గా డ్రైవ్ చేసుకున్నా. ఓకే, బిల్డ్ క్వాలిటీ ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకోటి దీని బ్రేకింగ్ కూడా ఇష్యూ ఉందండి. అంటే నాకు ఒక చాలా సాఫ్ట్ బ్రేకింగ్ దీనిది. అండ్ ప్లస్ ఇంకోటి దీని బ్రేకింగ్ లో ఇప్పుడు హైవే మీద అయితే పడుతుంది. ఒకవేళ గుంతలో ఉన్న మట్టి రోడ్ ఉందనుకోండి, మీరు బ్రేక్ దొక్కారనుకోండి, నీకు ఒక ఐరన్ నాయిస్, ఒక కింద ఒక ఐరన్ పీస్ ఇట్లా కింద పెట్టి మనం ఇట్లా ఏ వెహికల్ అయినా వస్తుంది. అవునా, దట్స్ కామన్ అండ్ ఆల్ వెహికల్స్. అంటే అక్కడ ఏంటంటే రోడ్డుకి అండ్ టైర్ కి మధ్యలో ఒక ఫ్రిక్షన్ మెటీరియల్ అనేది ఇక్కడ మట్టో లేకపోతే స్కిడ్ అయ్యే మనకు ఇలాంటివి ఉండడం వల్ల ఎనీ వెహికల్ ఖచ్చితంగా వస్తుంది. దట్స్ కామన్ ఆన్ ఆల్ వెహికల్స్, ఇట్స్ నాట్ ఇష్యూ. ఓకే, అండ్ నాకు ఇంకోటి బ్రేక్ అట్లా సౌండ్ వచ్చినప్పుడు అంటే ఓకే నాకు స్కిడ్ అయిపోతుంది ఆ ఫీలింగ్ అనిపించింది. అండ్ ఇంకోటి నాకు అలా సౌండ్ వచ్చినప్పుడు నాకు ఒక 1-2 టైమ్స్ బ్రేక్ నాకు రివర్స్ హిట్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఇష్యూ. సో అలాగే ఒకసారి నాకు ఇట్లా మటీరియల్ లో ట్రావెల్ చేస్తున్నా, ముందు స్విఫ్ట్ వెహికల్ ఉంది, అరౌండ్ ఒక 30 స్పీడ్లో ఉన్నా అంతే. వాళ్ళు కొంచెం సడన్ గా బ్రేక్ వేస్తారు. సో నేను కాన్ఫిడెంట్ గానే ఉండే, బ్రేక్ కొట్టేస్తే పోయి జస్ట్ ఇట్లా హిట్ అయ్యి ఆగింది అంతే. యాక్చువల్లీ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇది వెహికల్ టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు మీకు చూపిస్తాను. అండి నెక్స్ట్ ఇంకోటి డాష్ బోర్డ్ లో ఇక్కడ అండి, ఐ థింక్ దిస్ వాజ్ సెకండ్ టైం ఇంజన్ ఆన్ ఆఫ్ చేస్తే ఒక జస్ట్ ఏదో ఒక సౌండ్ వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, ఆ సౌండ్ దెన్ ఈ వెహికల్ మీరు 12 lakhs పర్చేస్ చేశానని చెప్పేసి అన్నారు. ఇస్ ఇట్ వర్త్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి మీకు అనిపించిందా? ఓన్లీ ఫర్ ద లుక్స్ అండి, ట్రస్ట్ మీ యాజ్ ఎ కియా ఓనర్, అంతే. లుక్స్ అండ్ ఇంజన్. దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? కంఫర్ట్ 5 people కెన్ ఈజీలీ సిట్. లేదండి, 5 కూర్చోలేరు. ఒక 2 పెద్దోళ్ళు, సెంటర్లో ఒక చైల్డ్ కూర్చోవచ్చు. అండ్ 4-seater అనుకోవచ్చు అంతే. ట్రస్ట్ మీ, 4-seater ఇస్ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. ఓకే, దెన్ ఈ కార్ యొక్క మైలేజ్ ఎంత క్లెయిమ్ చేస్తున్నారు సిటీలో, అట్ ది సేమ్ టైం మన హైవేస్ లో? సిటీలో నా యావరేజ్ 16 to 16 వస్తుందండి. 16, వండర్ఫుల్. మరి బంపర్ టు బంపర్ ఉంటే 12-13 వస్తుంది. నార్మల్ గా రన్నింగ్ ట్రాఫిక్ ఉంటే ఇట్ వాజ్ 16 వస్తుంది. అండ్ హైవేలో నీకు అట్లీస్ట్ నువ్వు ఎంత డ్రైవ్ చేసినా, అంటే నేను అప్పుడు ఒకసారి టచ్ చేసి చూస్తే ఒకసారి హై స్పీడ్ కి, అంటే బ్రేకింగ్ ఎలా ఉంది జస్ట్ ట్రయల్ చేస్తుంటా. సో అలా ట్రై చేసినప్పుడు నాకు ఎంత 140, 150 లాస్ట్ స్పీడ్ వెళ్ళింది 167 ఒకసారి వెళ్ళినప్పుడు. ఇట్ వాజ్ 167 వెళ్ళినా సరే ఇట్ వాజ్ 18.8 అసలు 18 మినిమం వచ్చింది. అంటే మనం ఈజీగా 21 or 22 అనేది క్లెయిమ్ చేయొచ్చు. దట్స్ ఫర్ షూర్. విత్ ఏసీ అండ్ 80-100 స్పీడ్ మెయింటైన్ చేసి 21-22 పక్కా క్లెయిమ్ విత్ 5-seater ఏసీ ఆన్ విత్ ఇంకా ఫుల్ లగేజ్. దట్స్ ఫర్ షూర్. ఓకే, అండ్ అది కూడా మాకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో తెలియదు కానీ బెటర్ మైలేజ్ క్లెయిమ్ చేసిన ఫీలింగ్ అనిపించింది. దెన్ వాట్ అబౌట్ కార్ మెయింటెనెన్స్ per annum, either 10,000 kilometers once? యా అండి, ఓకే. ఇప్పటికి 3 సర్వీస్ అయ్యాయి. కాకపోతే ఫస్ట్ 2 సర్వీసెస్ ఫ్రీ చెకప్ అయింది అంతే. థర్డ్ సర్వీస్ కి ఇంజన్ ఆయిల్ అండ్ ఇంజన్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు. దానికి ఒక 3,000 ఛార్జ్ చేస్తారు అంతే అండి. నేను వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ సెకండ్ సర్వీస్ నేను చేయించాను. కంపెనీలో ఇట్ వాస్ 1500 1600 అరౌండ్. అదే బయట నేను అడిగితే అంతే అండి, నేను తెలియక చేయించిన. సో నెక్స్ట్ టైం వాళ్ళు అడిగారు చేస్తామంటే వద్దు నేను బయట చేయించుకుంటా అని చెప్పి అది క్యాన్సిల్ చేసుకొని 3200 అరౌండ్ థర్డ్ సర్వీస్ చేయించాను. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ షోరూమ్ లో చేయిస్తే 5,000. అవునవును, ఎగ్జాక్ట్లీ కొటేషన్ అంతే అయిందండి. నేను క్యాన్సిల్ చేయించాను. ఓకే, అదొకటి తెలుసుకున్నా. సో 5,000 per annum. లేదు, మనకి ఈ థర్డ్ సర్వీస్ లో మనకి లేబర్ ఇంక్లూడ్ కాదు కదండి. సో లేబర్ అని ఇంక్లూడ్ కాదు, ఇందులో మనకు ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ లేబర్ అనేది యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అయితే నాకు ఒకసారి మీరు దానికి సంబంధించి నాకు బిల్ ఇవ్వగలుగుతారా? యా ఉన్నాయండి, డెఫినెట్లీ ఫోటో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది కియా సోనెట్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్, మైలేజ్ ఏంటి, ఈ వెహికల్ ని ఎందుకు పర్చేస్ చేశారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
దీని కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది పూర్ అని చెప్పేసి తెలిసిన తర్వాత ఎలా రియలైజ్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి కార్ ఓనర్ అయితే మనతో డైరెక్ట్గా షేర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క 360 degrees వ్యూ అయితే చూద్దాం. ఈ 360 degrees వ్యూ తర్వాత మనం ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేద్దాం. ఆల్ సిచ్యువేషన్స్లో ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, ఇజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అన్న ఒక దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. చాలా ముందుగా ఈ కార్ యొక్క 360 degrees వ్యూ చూసే ముందుగా ఈ కార్ యొక్క కీ అనేది మనకు స్మార్ట్ కీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో, HTX డీజిల్ వేరియంట్. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ అనేది మాత్రం ఖచ్చితంగా డిజైన్ అండ్ లుక్స్లో ప్రతి ఒక్కరిని ఆకర్షించేసి వాళ్ళని కట్టి పడేస్తుందని చెప్పేసి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ కార్ యొక్క ఫ్రంట్ డిజైన్ గ్రిల్ యొక్క డిజైన్ అవ్వచ్చు, లేకపోతే అండ్ ఇందులో మనకు వచ్చే ఫీచర్స్ అవ్వచ్చు. అండ్ ఇందాక చెప్పారు కదా మనతో పాటు షేర్ చేసుకున్నది, ఈ వెహికల్ యొక్క లైటింగ్ అనేది కూడా హై విజిబిలిటీ అనేది ఉంటుంది మనకు అని చెప్పేసి చెప్పారు. అండ్ దాంతోపాటు కూడా ఇక్కడ మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, దట్టు DRL. అండ్ ఇక్కడ మనకు ఏదైతే గ్రిల్ ఉందో గ్రిల్ సరౌండింగ్ మొత్తం అంతా ఇక్కడ మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యూ కెన్ సీ దట్. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక సాలిడ్ ఫీలింగ్ అనేది మాత్రం మనం ఈ కార్లో చూడవచ్చు. ఇక మనం సైడ్ ప్రొఫైల్ వెళ్ళిపోయినట్లయితే కనుక ఇక్కడ మనకు 16 inches స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. అండ్ బాడీ కలర్ వైర్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రూఫ్ రైల్స్. ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చాలా ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్దాం. రేర్ సెక్షన్ నుంచి అయితే మనకు ఈ కార్ యొక్క వ్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ సోనెట్ యొక్క బ్యాజింగ్. అండ్ సైడ్ ప్రొఫైల్ నుంచి చెప్పాను కదా, ఒక బాక్సీ ఫీలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక సాలిడ్ బిల్ట్ క్వాలిటీతో ఈ కార్ని డిజైన్ చేయబడినట్టయితే మనకు ఒక క్లియర్గా అయితే కనిపిస్తుంది. బట్ రియల్ టైమ్స్కి వచ్చేప్పటికి మాత్రం ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ పూర్ అనేది మనకు కనిపించడం చాలా బాధాకరం అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ రేర్లో కూడా మనకు స్కిప్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఒకసారి మనం ఈ కార్ యొక్క బూట్ స్పేస్ గమనించినట్టయితే ఈజీగా ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని, అదేవిధంగా ఒక మిడ్ సైజ్ సూట్ కేస్ని ఇన్స్టాల్ చేసుకుని దానిపైన ఒక 3-4 బ్యాగ్స్ అనేది తీసుకుని అయితే మనం ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దాంతో పాటు కూడా ఒక పార్సిల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఒకసారి మనం ఇంటీరియర్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈ కార్ యొక్క డ్రైవర్ సైడ్ డోర్ పైన మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ విత్ ఓవర్ వేయింగ్ కంట్రోల్స్ అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అంబ్రిల్లా హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫస్ట్ రో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డ్రైవర్ సీట్ పైన మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైనర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ బోర్డ్ అనేది మనకు డ్యువెల్ టోన్ ఫినిషింగ్ అయితే మనకు కనిపిస్తుంది. డాష్ బోర్డ్ ఓవరాల్ వ్యూ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే కనుక AC వెంట్స్ సరౌండెడ్ మనకి ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ 3D క్రోమ్ అనుకోవచ్చు. సెంటర్లో మనకు 7 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆటో క్లైమేట్ కంట్రోల్. ఇక సెంటర్ కౌన్సిల్లో మనం గమనించినట్లయితే కనుక కొంచెం స్పేస్, ఇక్కడ కూడా కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మన మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా మనకు లైక్ 3D క్రోమ్ అయితే ప్రొవైడ్ చేసి, లైక్ 3D క్రోమ్ అనాలా లేకపోతే దీన్ని మనం సిల్వర్ ఇన్సర్ట్స్ అనాలా అని చెప్పేసి మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 కప్ హోల్డర్స్ అండ్ ఇందులో మనకు ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆమ్రెస్ట్లో కొంచెం స్పేస్. అండ్ గ్లవ్ బాక్స్ విషయం చూసినట్టయితే కనుక మనం ఇక్కడ మాన్యువల్ బుక్ పెట్టుకుంటే పెద్ద స్పేస్ అనేది అయితే మనకి ఇక్కడ ఇందులో కనిపించదు. ఐ థింక్ ఇట్స్ నాట్ కోల్డ్ గ్లవ్ బాక్స్. మనకి ఇక్కడ AC వెంట్ అనేది లోపలైతే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే. అండ్ ఇక ఈ వెహికల్ యొక్క ఫిట్ అండ్ ఫినిషింగ్ గురించి మాట్లాడినట్లయితే కనుక హార్డ్ ప్లాస్టిక్నే ఈ కార్లో యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. కొంచెం రఫ్ ఫీలింగ్ అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అండ్ లెఫ్ట్లో మనకు వ్యాంట్రీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే కనుక పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెట్స్ సీ. ప్రతి ఒక్కరూ ఇష్టపడేది ఏంటంటే ఇప్పుడు మనకు కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పానోరామిక్ సన్ రూఫ్ అనేది పిల్లలకి ఒక ఇదిలాగా మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇష్టపడతారని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ కింద అయితే మనం ఈ కార్లో తీసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ యొక్క సిట్టింగ్ కంఫర్ట్ అండ్ కుషనింగ్ గురించి మనం మాట్లాడినైతే బిట్ హార్డ్, అది హార్డ్ కాదు లేకపోతే సాఫ్ట్ కాదు, ఓకే ఫైన్ అనే విధంగా అయితే మనం ఫీల్ అవ్వచ్చు. కుషనింగ్ కూడా, సిట్టింగ్ కంఫర్ట్ కూడా మనకి ఈ వెహికల్లో బాగుంటుంది.
మై హైట్ ఈజ్ 5.8. సీట్ వచ్చేసి నా హైట్ అనుగుణంగా నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. చలో ఓకే. మనకు సఫిషియంట్ లెగ్ రూమ్ అనేది ఉంది, నీ రూమ్ అనేది కూడా ఉంది. ఇక్కడ మనకు కంజెస్టెడ్గా అయితే ఏం అనిపించదు. ఒకసారి మనం రేర్ సెక్షన్కి వెళ్దాం. రేర్ సెక్షన్లో మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి చెక్ చేద్దాం. ఫైన్. ఇక్కడ సఫిషియంట్ నీ రూమ్, అదేవిధంగా లెగ్ రూమ్. అండ్ ఎవరైతే మిడిల్లో కూర్చుంటారో వారికైతే ఖచ్చితంగా అంటే ఇది ఈ కార్ని మనం 2+2 4 సీటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఇది మనకు 5 సీటర్కి అయితే మనం కన్సిడర్ చేయలేం. ఇక్కడ సెంటర్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చిన్న పిల్లలు మాత్రమే, అది దట్టు 10 years లోపు ఉన్న పిల్లల్ని మాత్రమే కూర్చోబెట్టడానికి సరిపోతుంది. అప్పటి నుంచి అడల్ట్స్ కూర్చోడానికి అయితే ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. అంటే సెంటర్లో మనకు ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హంప్ అనేది అయితే మనకు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మనకు థర్డ్ పర్సన్ అనేది అయితే కూర్చోడానికి కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడ మనకు USB ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం స్పేస్. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ రేర్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్లుగా దిస్ ఇస్ 4 సీటర్ అని చెప్పేసి మాత్రం క్లియర్గా తీసుకోవచ్చు. ఫ్రంట్లో అయితే మనకు LED రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ రో కూడా మనకు LED రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ రూమ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సఫిషియెంట్గా డీసెంట్ ఎనఫ్ హెడ్ రూమ్ అని చెప్పేసి అయితే మనం ఇక్కడ క్లియర్గా నోటీస్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫీచర్స్ అండ్ యూనిక్నెస్, లుక్స్ అండ్ డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఈ కార్కి 10 out of 10 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్ అనేది మాత్రం మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో కియా సోనెట్ కార్ యొక్క జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కార్లో ఉన్న కాన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి అని చెప్పేసి మనకు ఓనర్ అయితే షేర్ చేశారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కార్ని డైరెక్ట్గా మనం టెస్ట్ డ్రైవ్ చేసి వాట్ అన్న ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దాటి మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.